నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రోజుకో సంచలనాలు నమోదవుతున్నాయి. ఇప్పటికే ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తీహార్ జైల్లో ఉన్నారు. తాజాగా కవితను ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ వేయగా అందుకు అనుమతినిచ్చింది. ఈ క్రమంలో కవిత దీనిపై రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. లిక్కర్ కేసులో సీబీఐ విచారణకు అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ ఆమె కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కవితను ప్రశ్నించేందుకు సీబీఐకు అనుమతిచ్చిన ప్రత్యేక కోర్టు ఉత్తర్వులను రౌస్ అవెన్యూ కోర్టులో ఆమె తరపు న్యాయవాది నితీష్ రాణా ప్రస్తావించారు. సీబీఐ దరఖాస్తును తమకు అందించలేదని, కవితను సీబీఐ ప్రశ్నించే అవకాశంపై విచారణ చేపట్టాలని కోరారు. కవిత పిటిషన్పై ఎప్పుడు విచారణ జరుపుతారో చెప్పాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై కౌంటర్ దాఖలుకు సీబీఐ సమయం కోరగా కోర్టు అందుకు అంగీకరించింది. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. ఆ రోజు దీనిపై విచారిస్తామని న్యాయమూర్తి తెలిపారు. అప్పటి వరకు స్టేటస్ కో మెయింటైన్ చేయాలన్న కవిత తరపు న్యాయవాది కోర్టును కోరారు. అయితే వాదనలు విన్న తర్వాతే ఎలాంటి ఆదేశాలైనా జారీ చేస్తామని కోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో అవినీతిపై సీబీఐ కేసు, మనీ లాండరింగ్పై ఈడీ కేసులు నమోదయ్యాయి. సీబీఐ గతంలో కవిత ఇంటికి వచ్చి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంది. సుదీర్ఘ విరామం తర్వాత సీబీఐ కవితను సమన్లు జారీ చేయగా తాను బిజీగా ఉన్నానని, తన పిటిషన్ సుప్రీంకోర్టులో ఇంకా పెండింగ్లో ఉందన్న కారణాలతో ఆమె హాజరు కాలేదు. 2022 జులై తర్వాత లిక్కర్ స్కామ్ వెలుగులోకి రాగా దాదాపు 5 నెలల తర్వాత అదే ఏడాది డిసెంబర్లో తొలిసారి సీబీఐ కవితకు నోటీసులు జారీ చేసింది. 2022 డిసెంబర్ 11న తొలిసారి సీబీఐ అధికారులు ఆమెను హైదరాబాద్లోని ఆమె నివాసంలో విచారించి వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. తర్వాత సిఆర్పిసి 91 కింద ఈ కేసుకు సంబంధించిన ఏవైనా ఆధారాలు ఉంటే సమర్పించాలని కోరుతూ నోటీసులు ఇచ్చారు. ఆ తర్వాత సీబీఐ నోటీసులు ఇచ్చినా కవిత హాజరు కాలేదు. కోర్టులో ఉన్న తన పిటిషన్ను కారణంగా చూపించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత నుంచి మరింత సమాచారం సేకరించాల్సి ఉందని, ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కవిత తీహార్ జైల్లో ఉండగా అక్కడే విచారిస్తామని కోర్టుకు తెలిపింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన కొందరు కవిత పేరు ప్రస్తావించారని, ఈ నేపథ్యంలో కవిత వాంగ్మూలాన్ని నమోదు చేయాల్సిన అవసరం ఉందని వివరించింది. దీన్ని పరిగణలోనికి తీసుకున్న ప్రత్యేక కోర్టు కవితను విచారించేందుకు సీబీఐకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆమెను విచారించేందుకు ఒకరోజు ముందుగానే జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని సీబీఐకు కోర్టు స్పష్టం చేసింది.